సినిమా చాలా బాగుందన్న. 6 సంవత్సరాల ఆకలి తీర్చింది బాబులకే బాబు. మీరు మా ఫ్యాండంతో ఉన్నందుకు మనం కలిసే ఉండాలి. నా కొడుకు మన జోలి కూడా. ఫస్ట్ హాఫ్ అయితే చూస్తాం, ఒక రేంజ్ ఉంది. సెకండ్ హాఫ్ లో నాకు తెలిసి ఛత్రపతి శివాజీ తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ మాకు కోరిక ఉన్నది, మళ్ళా మాకు ఒకసారి జానీ సినిమా రిలీజ్ కావాలి. అసలు లెక్క పెట్టలేం. అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. 5 ఏళ్ళు వెయిట్ చేసినాం, మాకు సరిపడు సగం తినిపించేసాడు. ఇంకా ఫుల్గా తిని బయటకు వస్తాం. ఇదైతే ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాం. మాకు కావాల్సింది దయచేసి మీరందరూ ఒక గుర్తుపెట్టుకోరి, మాకు మళ్ళా జానీ సినిమా రిలీజ్ కావాలి. అన్నా, ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మొఘల్ సామ్రాజ్యం మన భారతదేశం మీద ఎలాంటి అకృత్యాలు చేసిందో, ఎలాంటి అరకాచాలు చేసిందో వాటన్నిటిని ఎలుగెత్తి చెప్పే ఏకైక క్యారెక్టర్ హరిహర వీర మల్లు. ప్రతి భారతీయుడు సనాతన ధర్మం మీద గౌరవం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ పిచ్చి లేపాడు, సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్తాడో తెలియదు. సూపర్ హిట్. హరిహర వీర మల్లు టైం, హరిహర వీర మల్లు టైం. అత్తారింటికి దారైన తర్వాత చాలా ఎక్సలెంట్ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా నీట్గా తీసాడండి, చాలా నీట్గా తీసాడు. అసలు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎలివేషన్ సీన్స్ అన్ని సూపర్. ఫస్ట్ హాఫ్ 100 కోట్ల పక్కా ఫస్ట్ డే. జై శ్రీరామ్. ఇంటి కొట్టేసా. కోట్లు అవన్నీ కాదన్నా. కళ్యాణ్ బాబు అభిమానం ఏందన్నా? 1000-2000 కేట్లతో సరిపోయేది కాదది. కళ్యాణ్ మీద అభిమానం ఏందన్నా? కళ్యాణ్ బాబు మీద అభిమానం మాకు 1000-2000 కేట్లతో సినిమా అయితే సూపర్ అన్నా. సెకండ్ హాఫ్ లో ధర్మం గురించి ఉన్న డైలాగులు కూడా బాగున్నాయి. 100 కోట్ల షేర్ లేదని పిల్లలు అందరూ ఆడుకుంటారు కదా, చిన్న పిల్లలు అందరూ సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్ళకి చెప్తున్నా, 2 రోజులు ఆగండి. కళ్యాణ్ బాబు గారు మీరు చెప్పారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయండి అని. ఆసారి మిస్ అయింది, ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. సినిమా అంతే, అట్లా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందన్న. బట్ సెకండ్ హాఫ్ లో ధర్మం మీద చెప్పిన డైలాగ్స్ అవన్నీ బాగుంది. ధర్మం అంటే భజన చేయడం కాదు, నిలబడడం అనేది మంచిగా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్ గా గ్లామర్ గా చూడాలంటే గబ్బర్ సింగ్ నెక్స్ట్ అంతకన్నా తోపు సినిమా. ప్రామిస్ అవతం కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ది బెస్ట్ మూవీ. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? మాట వినాలి అంతే, మాట వినాలి అంతే. లేకపోతే 11 సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. కానీ ఫస్ట్ హాఫ్ లో ఆయన గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్ సీన్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అన్న. ధర్మం కోసం యుద్ధం అన్న, ధర్మం కోసం యుద్ధం. సూపర్. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ యాక్షన్ అంతా బాగుంది. అంటే చాలా ఎక్సైటింగ్. నేను మంచి పెద్ద ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. బట్
గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు. ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు. అది అవ్వకుండా వేరేదేదో చూపించారు. బట్ స్టిల్ పార్ట్ టూలో కావాల్సింది పార్ట్ 2. సో ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఫ్యాన్స్కి అయితే 100% ఫుల్ మీల్స్ అయితే పెట్టారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం కంటెంట్ వల్ల తేడా కొట్టింది. కంటెంట్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్లో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ అయినా సరే, లేదంటే ఆ ల్యాగ్ అయినా సరే కొంచెం మరి ఫస్ట్ హాఫ్ వచ్చేంత హై అయితే సెకండ్ హాఫ్ అయితే ఇవ్వలేదు. దాని వల్ల చేసుకోవచ్చు. కాకపోతే ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్ అంతా మాకు ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు. ఎలివేషన్స్ అయినా, లేదంటే మాస్ డైలాగ్స్ అయినా సరే, లేదంటే మాస్ ఫైట్స్ అయినా సరే, అన్ని ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు. కాబట్టి సెకండ్ హాఫ్కి రావాల్సిన కంటెంట్ అయితే సెకండ్ హాఫ్లో రాలేదు. దానివల్ల ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఒక బిలో యావరేజ్ ప్రోడక్ట్ చూసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కూడా మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. కాకపోతే ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్. దాని వరకు 100% న్యాయం చేశాడు, 100% న్యాయం చేశారు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే ధర్మం గురించి చెప్పారో అది కొంచెం మంచిగా ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకోవాల్సింది. కాకపోతే కొన్ని డైలాగ్స్ పడ్డాయి కానీ కంటెంట్ వైజ్గా లాగలేదు. కంటెంట్ కొంచెం బాగుండే, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. డెఫినెట్గా ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ చూసారంటే కంప్లీట్గా ఆయన మార్క్ అంతా కనిపిస్తుంది. ఎక్కడ ఒక చిన్న సీన్లో కూడా లో ఆయన పెంచదు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మిస్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే 100% ఇండస్ట్రీ అయ్యేది. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్. అయితే కంటెంట్ లేకపోయినా సరే ఒక మంచి ఎలివేషన్ సీన్స్ అయినా సరే, లేదంటే ఒక మంచి ఇదైనా సరే కొంచెం కంటెంట్ వరకు కొంచెం కేర్ చేసుకుని బాగుంది అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో కూడా అంత కంటెంట్ లేకపోయినా సరే ఎలివేషన్ చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ అయినా సరే, డైలాగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో చెప్పుకున్నాం, మనం ఏదైతే చెప్పుకున్నాం పాజిటివ్స్, అది సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. సో అది కూడా ఉంటే బాగుంది అనిపించింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలు, ఓన్లీ ఫ్యాన్స్ కి ఫస్ట్ హాఫ్ చాలు. దాని వరకు 100% న్యాయం చేశాడు. మేము కొన్న టికెట్ అయితే 100% న్యాయం చేశాడు. కాకపోతే వాళ్ళు ఏదైతే న్యూట్రల్ ఆడియన్స్ వరకు వచ్చారో వాళ్ళ టికెట్ మేము న్యాయం జరగకపోవచ్చు. సో అంటే ఇప్పుడు 4 days ఇప్పుడు డెఫినెట్గా ఆడేస్తుంది చాలు. ఈ టాక్ తో చాలు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అని ఒక టాక్ చాలు. కాకపోతే లాంగ్ రన్ అనేది మీకు ఉండకపోవచ్చు. 1000 కోట్లు కొట్టలేదన్న. మహా వస్తే 200 100% స్ట్రాటజీగా వస్తుంది. 120 వరకు రావచ్చు, 250 గ్రాస్ రావచ్చు.